హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయతు వండర్స్. ఇవాల్టి వీడియోలో చిక్కుడు గింజలతో బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఎప్పుడు రొటీన్గా బగారా రైస్, చికెన్ అండ్ వెజ్ బిర్యానీ ఇలా కాకుండా చిక్కుడు సీడ్స్తో బిర్యానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పిన విధంగా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ పిల్లల కోసం ఈ విధంగా ప్రిపేర్ చేసి పెడితే సో హెల్త్ బాగుంటుంది అండ్ వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు. ఇంకా ఆలస్యం చేయకుండా హెల్తీ అండ్ టేస్టీ చిక్కుడు సీడ్స్తో బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను. అండ్ బిఫోర్ దట్ నాదొక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ అండ్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో నా వీడియోస్ అన్నిటినీ షేర్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ అందరి ముందుకి నేను కొత్తగా చేయాలి అని అనుకుంటున్నాను. అండ్ హోప్ ఎవ్రీవన్ ఈ వీడియో కంపల్సరీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇప్పుడైతే లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. సో నేను ఇక్కడ వచ్చేసి 2 cups ఆఫ్ బాస్మతి రైస్ని యూస్ చేస్తున్నాను. సో మనం ఏ కైండ్ ఆఫ్ బిర్యానీ టైప్లో చేయాలి అనుకున్నా కానీ బాస్మతి రైస్ యూస్ చేస్తేనే బాగుంటుంది. అండ్ చూసారు కదా, చిక్కుడు సీడ్స్ మనం ఓన్లీ సీడ్స్ని మాత్రమే యూస్ చేయాలి. అండ్ ఇంకా నాకు సీడ్స్ సైజ్ కొంచెం స్మాల్గా ఉన్నాయి, బట్ ఇంకా పెద్దగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది సీడ్స్. అండ్ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అనేది ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నాను. సో పోపులోకి 2 బగారా ఆకు, గరం మసాలా కోసం జస్ట్ ఫ్లేవర్ తగలడం కోసం 2 ఇలాచీ, లవంగం అండ్ యాలకులు వేశాను. అండ్ 2 ఎండుమిర్చీలు జస్ట్ పోపు కోసం, ఆవాలు, జీలకర్ర అండ్ గరం మసాలా అండ్ ధనియాల పౌడర్ ఎక్కువగా యూస్ చేయను, చాలా లైట్ క్వాంటిటీలో యూస్ చేస్తున్నాను. అండ్ పుదీనా అండ్ కొత్తిమీర అండ్ కరివేపాకు 3 కూడా నీట్గా సన్నగా కట్ చేసి అండ్ ఇలా వాష్ చేసి పెట్టుకున్నాను. సో సాల్ట్ టు టేస్ట్, ఆయిల్ పోపు వేసుకోవడం కోసం అండ్ లైట్గా నెయ్యిని కూడా యూస్ చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడైతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని సో ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుందాము. సో బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో చేస్తేనే బాగుంటుంది. సో ఇలా ప్రెషర్ కుక్కర్ తీసుకొని సో కుక్కర్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేద్దాము. సో వన్స్ హీట్ ఎక్కిన తర్వాత సో ఆయిల్ని యాడ్ చేసుకుందాము. అండ్ ఒక 2 స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. సో నెయ్యి మెల్ట్ అయ్యే వరకు లైట్గా ఇలా జస్ట్ ఒకసారి అలా కలుపుకుందాము. సో నెయ్యి మెల్ట్ అయిపోయింది. బగారాకు ఫస్ట్ వేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు జస్ట్ ఆయిల్లో ఫ్లేవరింగ్ అంతా రైస్ అంతా కూడా కలవడం కోసం సో ఫస్ట్ గరం మసాలాని ఆయిల్లో వేసేసుకుంటున్నాను. సో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర అన్నీ కూడా నేను వేసేసుకుంటున్నాను బికాజ్ ఆయిల్ అనేది హీట్గా ఉంది కాబట్టి. జస్ట్ ఒక 1 minute అలా వాటిని రోస్ట్ చేసుకుందాం. తర్వాత ఇప్పుడు ఆనియన్ అండ్ పచ్చిమిర్చిని వేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ ఆనియన్ అండ్ పచ్చిమిర్చిని మనం ఒక 2 minutes అలా కొంచెం దగ్గరగా మగ్గనిద్దాము. సో ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అనేది దగ్గరగా మగ్గింది. సో ఈ టైంలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా సో మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా నీట్గా మిక్స్ చేసుకుందాము వీడియోలో చూపిస్తున్న విధంగా. అండ్ ఈ టైంలో చిక్కుడు సీడ్స్ని యాడ్ చేసుకోవాలి మనము. చూసారు కదా సీడ్స్ అనేది ఎంత ఫ్రెష్గా కనబడుతున్నాయో అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. సో ఒకసారి సీడ్స్ని కూడా మొత్తం నీట్గా పోపులో కలిసే విధంగా కలిపేసుకుంటున్నాను. అండ్ ఇది ఒక 2 minutes బాయిల్ అవ్వగానే మనకి సీడ్స్ అనేది మెత్తగా ఉడికిపోతాయి. సో ఆ టైంలో మనం ఇంకా రైస్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. బట్ బిఫోర్ దాట్ ఇప్పుడు మనం ఫస్ట్ మసాలాలు యాడ్ చేసేసుకున్నాము. సో ఫస్ట్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, మిరియాల పౌడర్. సో పెప్పర్ పౌడర్ అనేది దీనికి చాలా ఇంపార్టెంట్. సో పెప్పర్ పౌడర్ అనేది కుదిరితే ఎక్కువగా వేస్తేనే బాగుంటుంది.
సో ఈ మసాలాలన్నీ కూడా సీడ్స్కి తగిలే విధంగా నీట్గా ఒకసారి కలుపుకుందాము. అండ్ ఈ టైమ్ ఆఫ్ పీరియడ్లోనే నేను కొత్తిమీర అండ్ పుదీనా అండ్ కరివేపాకుని మూడింటిని కూడా యాడ్ చేసేసుకొని రైస్ని మెల్లిమెల్లిగా యాడ్ చేసుకుందాం ఇప్పుడు. సో బాస్మతి రైస్ని నేను 30 మినిట్స్ నానబెట్టాను. సో దట్ మనకి ఎగ్జాక్ట్లీ 2 విజిల్స్ అవ్వగానే సో రైస్ అనేది నీట్గా కుక్ అయిపోతుంది. సో రైస్ మొత్తం యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నీట్గా కలుపుకుందాము. ఎస్, వీడియోలో చూపిస్తున్న విధంగా సో నీట్గా రైస్కి మొత్తం పట్టే విధంగా ఇలా కలుపుకుందాము. అండ్ నేను ఈ కప్తో 2 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ని తీసుకున్నాను. సో వాటర్ క్వాంటిటీ వచ్చేసి నేను ఎగ్జాక్ట్లీ 2 కప్సే తీసుకుంటున్నాను. ఎందుకంటే రైస్ నాకు ఆల్రెడీ 30 మినిట్స్ సోక్ అయిపోయింది. అండ్ ఆల్సో ప్రెషర్ కుక్కర్ యూస్ చేస్తున్నాను కాబట్టి సో రైస్ ఎక్కువగా వాటర్ ఎక్కువగా ఉండకూడదు. సో ఎగ్జాక్ట్లీ నేను 2 కప్సే వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి ఇలా నీట్గా కలుపుకొని మనం ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకుందాం. సో ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఎగ్జాక్ట్లీ 2 విజిల్స్కి రైస్ అనేది నీట్గా కుక్ అయిపోతుంది. సో నాకు ఇది ఆల్రెడీ సెకండ్ విజిల్. సో మనం వాటర్ క్వాంటిటీ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో నాకు 2 విజిల్స్ వచ్చాయి. సో నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు లోపల ఉన్న గ్యాస్ అంతా కూడా పోవడానికి సో నేను విజిల్ని తీసేస్తున్నాను. సో గ్యాస్ అంతా కూడా పోయిన తర్వాత సో ఇప్పుడు మనం క్యాప్ ఓపెన్ చేసుకుందాం. వావ్! సో రైస్ చాలా పలుకులుగా నీట్గా కుక్ అయినట్టు అనిపిస్తుంది. సో ఒకసారి చెక్ కూడా చేసేసుకుందాము. సో నేను అందుకే చెప్పాను. సో మనం నానబెట్టుకునే టైం పీరియడ్ అండ్ కుక్కర్లో వాటర్ యాడ్ చేసేది సో రెండు కూడా చాలా ఇంపార్టెంట్. సో నేను 30 మినిట్స్ నానబెట్టుకున్నాను కాబట్టి జస్ట్ 2 విజిల్స్ మాత్రమే పెట్టుకున్నాను. సో చూసారు కదా. సో ఓన్లీ సీడ్స్ యూస్ చేసి కూడా మనం బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సో ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా పిల్లలకి ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అండ్ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఎస్, సో రైస్ కూడా నీట్గా కుక్ అయిపోయింది, మెత్తగా అయ్యింది. సో అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు తినొచ్చు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఐ హోప్ ఎవ్రీ వన్ లైక్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో మరి యొక్క మంచి వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ రెసిపీని ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. Do subscribe to my channel.